सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान शुरू हो रहा है सोमवार 5 जनवरी से हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. శివ మీ చెవిలో బ్లూటూత్ అలా ఉండాలి, ఎందుకంటే అప్పుడే మనం మాట్లాడుకోగలం. శివ ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సైంటిస్ట్ అంకుల్. అవును రేవా, కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మనం వెళ్ళి కనిపెట్టి తీరాలి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చుంటే తప్పకుండా మనకు క్లూ దొరుకుతుంది. ఉదాహరణకి ఫుట్ ప్రింట్స్ లేదా టైర్ గుర్తులుంటాయి. వాళ్ళ వస్తువులు కూడా ఏదైనా వదిలేసి ఉండొచ్చు. జాగ్రత్తగా రా యూడి, నేను బాగానే ఉన్నాను, నువ్వు జాగ్రత్త. లడ్డు సింగ్ కెమెరా కళ్ళల్లో నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. భయపడ్డాను కదా నేను. మీరు ఎంత ఎదిగినా పిల్లలు చూసి భయపడతారెందుకు? భయపడ్డారా? అరే అక్కడ ఏదో మెరుస్తుంది. యూడి అటు చూడు, అక్కడ ఏం మెరుస్తుంది? అరే చాక్లెట్. ఏంటి చాక్లెటా? నాకు ఆకలేస్తుంది. అరే ఇది చాక్లెట్ ర్యాపర్ అని అన్నాను, ఇందులో చాక్లెట్ లేదు. ఈ చాక్లెట్ ర్యాపర్ ఈ కాలంది కదా. ఆది, యూడి, రేవా, లడ్డు సింగ్ గారు అటు చూడండి, అక్కడ ఇంకొక చాక్లెట్ ర్యాపర్ ఉంది. ఇంకా ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, కానీ కొంచెం దూరం తర్వాత అక్కడ ఫుట్ ప్రింట్సే లేవు. అయితే వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వచ్చుంటారు. రండి ఇటువైపే వెళ్దాం. రాదా సైంటిస్ట్ అంకుల్, మేము మ్యాడ్ మౌంటర్స్ అని ఫాలో అవుతున్నాం. తను మండూషా శివ అయినా పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. బాణాలు వదులుతున్నారు. మీరందరూ ఇక్కడే ఉండండి, వాళ్ళ దృష్టి నేను మరలిస్తాను. అదిగో అటు వెళ్తున్నాడు, అదిగో వాడిని పట్టుకోండి, వెళ్ళండి. వీళ్ళని ఎలాగైనా సరే ఆపి తీరాలి. తీసుకో. ఆ అబ్బాయి మన వెనకాలే ఉన్నాడు, వాడిని పట్టుకోండి.
సారీ శివ, వీడు మమ్మల్ని పట్టుకున్నాడు. నోరు మూసుకొని మాతారా. ఐ, వెళ్ళండి, నడుస్తూ అటుపక్కకు వెళ్ళి నిలబడండి. వెళ్ళండి. అరే శివ, వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బాస్, ఈ పిల్లాడే ఫైట్ చేసి సైంటిస్ట్ ని కాపాడాడు. అలాగా అయితే ఆ చిన్న పిల్లాడు నువ్వేనన్నమాట. నువ్వేనా ఆ సైంటిస్ట్ ని మా వాళ్ళ దగ్గర నుంచి కాపాడింది? నిన్ను కలవడంలో నాకు సంతోషం. నైస్ టు మీట్ యు. నాకు ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టం. ఊరికే ఉండు, మాట్లాడొద్దు. మెండోర్ కసాకా వస్తున్నారు. అందరూ మర్యాద పూర్వకంగా తల దించుకోండి. నాయకుడు గసాకా వస్తున్నారు. నాయకుడు గసాకా. మీరు మా ఊరికి చెందిన వాళ్ళు కాదు. మిగతా ఊళ్ళో ప్రజలు ఇక్కడ ఉండకూడదు. నేను దీన్ని ఊరికే చూస్తూ ఉండలేను. వెంటనే నీళ్ళని వేడి చేయండి. నీరు కాగుతోంది నాయకుడా. నీళ్ళెందుకు వేడి చేస్తున్నారు? నీరు బాగా కాగలేదంటే రుచి ఉండదు కదా. రుచా? లేదు 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 లేదు, మమ్మల్ని మీరు వండి తినకూడదు. ప్లీజ్, మేము తిరిగి వెళ్ళిపోతాం. చిన్న చిన్నగా కోయండి, చిన్న చిన్నగా. చిన్న చిన్నది గానా? వద్దు వద్దు, చిన్న చిన్న ముక్కలుగా మమ్మల్ని నరకొద్దు. అరే రే రే రే, నీళ్ళల్లో మమ్మల్ని వండకూడదు. చిన్న చిన్న పీసెస్ గా చేయొద్దు. ముందు తోల్ని విప్పండి, తర్వాత చిన్న చిన్నగా కోయండి. వద్దు వద్దు రాజుగారు, మా తోలు మాత్రం తీయకండి. అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు? త్వరగా చిన్న చిన్నగా కోయండి. చూడండి, మమ్మల్ని తినకూడదు, మమ్మల్ని తినొద్దు. అరే, తను అసలు ఏం మాట్లాడుతున్నాడో? నేనెందుకు మిమ్మల్ని తింటాను? మేము కూరగాయలు మాత్రమే తింటాం. ఏంటి, మీరు వెజిటేరియనా? అవును, అన్ని వేయండి. అరే, మళ్ళీ అన్నిటినీ వేసే అంటున్నారు. అరే, నేను అన్నిటిని వేయమని చెప్పింది. అదిగో అక్కడ చూడు, ఫిషెస్ ని, తర్వాత ఉల్లిపాయల్ని, వాటినే తోలి విప్పి వేయమన్నాను. తర్వాత కూరగాయల్ని చిన్న చిన్నగా కోయమని చెప్పాను. అప్పుడే కదా తినడానికి బాగుంటుంది. అరే, ఫిష్ ఎప్పటి నుంచి వెజిటేరియన్ గా మారింది? మాకది వెజిటేరియనే. దాంట్లో నీకేం ప్రాబ్లం? లేదు 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 లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సరే గాని మీరందరూ ఎవరని చెప్పండి. అసలు ఎందుకని ఇక్కడికి వచ్చారు? నాయక, వీళ్ళందరూ ఆ పేలుడు పదమైన రాయిని, అదే ప్లూనటోరియం ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ ఆలోచన కూడా చాలా తప్పు. వీరిని పట్టుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం. లేదు నాయకుడా, ఇతను అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళే నాటుమందు రాయిని తీసుకోవడానికి వచ్చారు. మేము వీళ్ళని పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఏ చిన్నపిల్లడా, అబద్ధం చెప్పొద్దు. మర్యాదగా నిజం ఒప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. దొంగతనం చేసి నన్నే కొడతావా? మీరే దొంగతనం చేయడానికి వచ్చారు. మీరే దొంగతనం చేయడానికి వచ్చారు. నేను మిమ్మల్ని ఆపడానికి వచ్చాను. ఆపండి. నా చోటుకొచ్చిందే కాకుండా నా ముందే మీరు పోట్లాడుతున్నారా? అందరూ కాస్త శాంతంగా ఉండండి. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. ప్రిన్స్ రూమీ వస్తున్నారు. రండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మన రాజ్యానికి వచ్చి పోట్లాడుకుంటున్నారు. వీరిని ఏం చేయాలో నాకు కాస్త చెప్పండి. ఏం చెప్పారు? అతను ఏం చెప్పారు? ఈయన ఏం చెప్పారంటే తన పుట్టినరోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు మీలో మీకు పోటీ, అది చేపలు పట్టుకునే పోటీ. ఫిష్ పట్టుకునే కాంపిటీషన్.
అరే ఏంటిది అదిలో డిస్కనెక్ట్ అయింది, ఏమైంది? ఒకసారి చూస్తాను. అరే ఇదిలాగా ఈ ప్లగ్ ఇలా బయటకు వచ్చింది. అరే ఇదిలా సాధ్యం? ముందు ఎవరు దెబ్బలు తింటారో వాళ్ళు ముందుకు రండి. వైర్ ని కట్ చేయమని మాకు బాస్ ఆర్డర్ ఇచ్చాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మాకేమీ తెలీదు, పారిపోదాం పదరా. మళ్ళీ ఇటు పక్కకు అసలు రాము. శివ నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. అసలు నాకేమైంది? మ్యాగ్మండోషా మనుషులు నా ల్యాబ్కి వచ్చి నీ వైర్ని కట్ చేశారు. అందువల్లే నువ్వు అక్కడ మైకుల్లో ఉన్నావు. ఇక నువ్వేం కంగారు పడక్కర్లేదు శివ, నువ్వు భయపడకుండా పని చూసుకో అక్కడ. నేను బాగానే ఉన్నాను. మీరు తాతయ్యని వెంటనే మీ ల్యాబ్కి రమ్మని చెప్పండి. అప్పుడు కూడా ఇంకా ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ సంగతి ఆయన చూస్తారు. అలాగే నేను ఆయన ఇక్కడికి రమ్మని చెప్తాను. ఫ్రెండ్స్, నేను వెళ్ళి మ్యాడ్ మెండోజాని ఫాలో చేసి వాడిని ఆపుతాను. మీరు నా వెనకాలే వస్తూ ఉండండి. నాయక, ప్రిన్స్, ప్లీజ్ మీరు కూడా రండి. మాకు మీ సహాయం అవసరం అవుతుంది. నువ్వు దిగులు పడకు శివ, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సాయం కావాలన్నా చెప్పు, నేను నీకు చేయడానికి సిద్ధంగా ఉంటాను. అరే ఆ ఫ్లోటోరియం కొండ ఎక్కడుందో చెప్పు. అదిగో వచ్చేసాం, అక్కడికి వెళ్ళండి. మౌంటైన్ ఆఫ్ ఫ్లోటోరియం ఇదే. దొరికింది. నీకు రాయి దొరికింది కదా, ఇక నేను వెళ్ళొచ్చా? సరే, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఇక్కడి నుంచి. మంచి విషయం, నేను తప్పించుకున్నాను. చాలా భయపడ్డాడు. అలా చూడండి, ఎలా భయపడి పారిపోతున్నాడు. త్వరగా రండి, ఇక్కడున్న వాటినన్నిటిని మనం తీసుకోవాలి. కమాన్, వావ్, పని మొదలు పెడదామా? అన్నిటినీ చిన్నవిగా మార్చేస్తాను. త్వరగా వెళ్ళి వాటన్నిటినీ మీ బ్యాగులో వేసుకోండి. వెళ్ళండి. ఇకపై ఏ శక్తి ప్రపంచంలో నన్ను అడ్డుకోలేదు. దొరికేసింది బాస్. వెరీ గుడ్ బాస్, మీ రాయిని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వేరే రాయిగా కూడా ఉండొచ్చుగా. యు ఆర్ రైట్ గిరిగిట్ లాల్, ఇప్పుడే చెక్ చేద్దాం. అరే ఏంటిది, ఈ రాయి పేర్లేదు. మరో రాయిని తీసుకురా. బాస్, ఈ రాయిని చెక్ చేయండి. ఇప్పుడు చూద్దాం.
ఏంటిది? ఈ రాయి కూడా పేర్లేదు. మరో రాయి తీసుకురా, వెళ్ళు. బాస్ నారాయణ చూడండి. ఇది ఆ రాయి కాదు. అయితే బాస్ దీన్ని చూడండి. ఇది కూడా కాదు. బాస్, ఇది ఇది కాదు. చూడండి. సరైన రాయిని వెతికి తీసుకురావడం మీకు చేత కదా? త్వరగా వెళ్ళండి, వెళ్ళి సరైన రాయిని వెంటనే తీసుకురండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి ఆ రాయిని వెతుకుపో. బాస్ ఎప్పుడు నా గురించి ఆలోచించరు. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. ఇది ఎవరు రాయా? అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాల్? లేదు లేదు, నేనేమి చేయలేదు బాస్, నన్ను నమ్మండి. ఇలా చూడు గిరిగిట్ లాల్, నిన్ను ఎవరు కొట్టరు. నువ్వెందుకు దాక్కుంటున్నావు? బయటకు వచ్చేయ్. వస్తున్నాను బాస్. చెప్పండి బాస్, ఏం ఏ రాయిని చెప్పాలనుకుంటున్నారు? విసిరేసావు? ఏ రాయని చెప్పు. ఎర్ర రాయినా? అయితే వాటన్నిటిని ఇలా తీసుకురా త్వరగా. తీసుకోండి బాస్, ఎర్ర రాళ్ళు. ఆ ఎర్ర రాయే ప్లోనోటోరియం రాయి. అందరూ వెళ్ళండి. ఆ ఎర్ర రాయి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని తీసుకోండి. boss. వెళ్ళండి, త్వరగా తీయండి. ఓకే బాస్. బాస్ భూకంపం వచ్చేలాగా ఉంది బాస్. ఏంటిది? ఈ జైంట్ స్టాచ్యూనే నేను ఆ విలేజ్ లో చూసింది. ఇప్పుడు దీన్ని కూడా చిన్నదిగా చేశారంటే నేను ఈజీగా పట్టుకుంటాను. ఆ తర్వాత దీన్ని ముక్కలు చేసి తీసుకువెళ్తాను. అదే గనక జరిగిందంటే నేను అందరికంటే గొప్ప ధనవంతుడిని అవుతాను. లేదు 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 లేదు, వద్దు వద్దు వద్దు, మేము సరెండర్ అవుతాం. త్వరగా వచ్చేసాయి. వీడికి ఇప్పుడే సరైన పాఠం నేర్పిస్తాను. నా తుపాకీ ఎక్కడ కనిపించదు. బాస్ మీరు చూస్తే చాలా బలంగా ఉన్నాడు. మనం త్వరగా రా. త్వరగా రా, పారిపో. వీడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనుకుంటాను. అందుకని మనకు దొరికిన రాళ్లతోనే మనం గొప్ప ధనవంతులం అయిపోదాం. అవి చాలులే మనకి. టైగర్, త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దగ్గరికి తీసుకెళ్ళు. త్వరగా రిమోట్ బటన్ ని ఆన్ చేయి. హలో బాస్, రిమోట్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను. ఏంటి టైగర్, కామెడీ చేయడానికి ఇది సరైన సమయం కాదు. త్వరగా నువ్వు ఆ రిమోట్ ద్వారా మన చోటికి తీసుకువెళ్ళు. ఏంటి బాస్ మీరు అనవసరంగా మేమేం మాట్లాడుతున్నాం? మేము పానీపూరి తింటూ ఉన్నాం. ఆ కుంఫు ఎక్స్పర్ట్ సేనాచార్య దగ్గర ఇప్పుడే తన్నులు తిని వచ్చాం. చాలా ఆకలేసింది బాస్, అందుకే మేము పానీపూరి తిని వచ్చాం. అరే రే, వీడు కూడా వచ్చాడు. ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ శివ కూడా వచ్చి పడ్డాడే. వీడు మనల్ని ఫాలో చేయడం ఆపడం లేదు. సరే టైగర్, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మన డెన్ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనకంత సమయం కూడా లేదు. అందుకని ఎక్కువ మంది మన వాళ్ళని వెంటనే తీసుకొచ్చి ఆ సైంటిస్ట్ ని మీరు కొంచెం సేపు బిజీగా ఉంచారంటే అదే సమయంలో వైర్ ని కట్ చేసేసి బ్లాస్ట్ చేసేయండి. వీళ్ళందరి కథ అంతమైపోవాలి. ముందుగా ఆ శివ వైర్ ని కట్ చేయాలి. అట్లీస్ట్ శివ దగ్గర నుంచి తప్పించుకుంటే అది పెద్ద విషయమే. త్వరగా వెళ్ళు. ఈయనలా ఇక్కడికి వచ్చారు? ఈయన స్టాచ్యూని నేను గ్రామంలో చూశాను కదా. అలాంటి ఆయనకి ఎలా ప్రాణం వచ్చింది? హలో హలో, నేను మీ స్నేహితుడిని. నా మాట వినిపిస్తోందా? వి ఆర్ ఫ్రెండ్స్. హలో.
వైర్ కట్ చేయడానికి ముందు నేను పాడే ఒక పాటని విను. అరే సైంటిస్ట్ మొహం ఎలా మారిపోయింది? రండి రండి, వచ్చి నేను పాడే పాటని బాగా వినండి. అరే నేను మీ సంగీతాన్ని వినడానికి ఇక్కడికి రాలేదు గాని నువ్వు వైర్ కట్ చేయరా. దాని మీద చెయ్యి పెట్టండి, చెయ్యి కట్ చేసేస్తాను. హయ్యా! అరే మళ్ళా సైంటిస్ట్ వచ్చేసాడు. ఒరే పారిపోరా, పదరా రండి తాతగారు, వాళ్ళకి పాట నేర్పిద్దాం. మన మిత్రులు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారు, పదండి మనం వెళ్ళి కాపాడదాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.